హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం మామిడికాయ కొబ్బరి పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం ఒక మీడియం సైజ్ పచ్చి మామిడికాయ తీసుకోవాలి. ఇలా తొక్క తీసి సన్నగా తురుముకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలు కూడా కొద్దిగా తీసుకొని ఇలా సన్నగా తురుముకోవాలి. మామిడికాయ కొబ్బరి రెండు కూడా ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేరుశనగ పప్పుని వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఇదే ప్యాన్లో 5-6 పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత తురిమిన పచ్చి మామిడికాయ తురుము అండ్ కొబ్బరి, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, మిరియాల పొడి, ఒక చిటికెడు ధనియాల పొడి అండ్ కారపొడి వేసుకుంటున్నాను. చివరగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా ఇంగువ అండ్ మెంతి పొడి, వేయించి పెట్టుకున్న పల్లీలు వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో ఇంగువ, మెంతుల పొడి వేయడం వల్ల పులిహోర చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మరొక ప్యాన్లో కొద్దిగా నూనె, పోపు వేసి వేగిన తర్వాత 2-3 ఎండుమిర్చి అండ్ జీడిపప్పులు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రైస్లోకి ఈ పోపు వేసి కలుపుకొని తర్వాత ఈ మ్యాంగో, కొబ్బరి తురుము కూడా వేసి ఇలా ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా చేత్తో కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా పులిహోర బాగా కలిసే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. మనం ఎప్పుడూ చేసే పులిహోర కన్నా ఇలా సీజన్లో దొరికే మ్యాంగోతో పులిహోర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మ్యాంగో అండ్ కొబ్బరి రైస్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.